అందరూ వంగవీటి రంగ పేరు వాడుకునేవాళ్ళే. ఆ రంగా గారి అబ్బాయి భవితవ్యం ఏంటో అర్థం కాదు. క్రిందటిసారి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇచ్చింది. ఆయన దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళి అటు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పటికి అక్కడ సీటు క్రిందటిసారి ఎమ్మెల్సీ ఇస్తారన్నారు. ఎమ్మెల్యే అయితే ఇవ్వలేదు. బోండా ఉమాకి ఆయన విజయవాడ సెంట్రలే అని పట్టు కూర్చున్నారు. విజయవాడ సెంట్రల్ అటు వైసీపీ ఇవ్వలేదు, ఇటు తెలుగుదేశం ఇవ్వలేదు. పోనీ జనసేన బీజేపీ విడిగా పోటీ చేస్తే దాని నుంచి వద్దనుకుంటే అది లేదు. ఇప్పుడు చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆల్రెడీ అక్కడ బోండా ఉమాకి ఇచ్చేశారు. కాబట్టి ఇంకా అక్కడ ఛాయిస్ లేదు. ఇటు వైసీపీలో సెంట్రల్కి ఆల్రెడీ వెల్లంపల్లిని పంపించేశారు. ఇప్పుడు అక్కడ ఓ పెద్ద సమస్య. ఈయన మచిలీపట్నం ఎంపీ అంటే ఇంతకుముందే ఇస్తానన్నా కూడా వద్దన్నారు. మచిలీపట్నానికి సంబంధించి ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్ ప్రకటించేసింది కూడా వైసీపీ. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేనకి ఇచ్చేసింది. జనసేన అక్కడి నుంచి బాలశౌరిని పెట్టేసింది. ఇప్పుడు తాజాగా నాదెళ్ల మనోహర్ని వంగవీటి రాధా కలవటం, ఆ తర్వాతన ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. ఆయన భవితవ్యం మాత్రం నడి రోడ్డు మీదనే ఉంది.